ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం 3 సంచలనమైన విషయాలు వెలుగులో ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఈ సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయన్ని పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు మొన్న శనివారం నుంచి ఇప్పటి వరకు. ఏం చెప్తున్నానంటే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. మరి అది గుర్తు చేస్తారా పోలీసులు ఏంటి అనేది ఒకటి. దాని తర్వాత రెండవది సంచలనం రేపిన కడపలో పెద్ద దస్తగిరి హత్య. ఈ ఉదంతంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు అన్నట్లుగా సమాచారం. ఎందుకు, ఏమై ఉంటుంది అనేది. ఇక మూడవది విజయసాయి రెడ్డి. ఓ విధంగా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా పేరుగాంచినటువంటి అతను మరలా ఇప్పుడు కొత్త పార్టీ పెడతాను, కొత్త ఛానల్ పెడతాను, అలాగే పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వయసు పైన ఆయన మాట్లాడే మాటలు. ఈ మూడిటికి సంబంధించి మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ముందుగా ఈ సజ్జల భార్గవ్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో అప్పుడు ఇన్ఛార్జిగా ఆయన ఉండి వైసీపీకి ప్రధానంగా ఈ పోస్టులు ఎవరు పెట్టమన్నారు, ఎవరు ప్రోద్బలంతో పెడుతున్నారు, అలాగే ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు 130 మంది దాకా ఉన్నారు, వాళ్ళకి జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి కూడా ప్రశ్నించారు. సో ఆయన నోరు తెరవట్లా. మరి ఏంటి, ఏం జరగబోతుంది అంటారు? సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్. ఒకప్పుడు, ఇప్పుడు కాదు కదా. 2024 జూన్ 4వ తారీఖు వరకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అతను. రైట్. కొన్ని తెనాలి సంఘటన మీకు గుర్తుండే ఉన్నాను. రైల్లోంచి పడిపోయి ఒక అమ్మాయి. అవునవునవును. అప్పుడు వచ్చి ఈయన పలికిన పలుకులు, చిలక పలుకులు ఇంకా మనకి గుర్తుండానే ఉన్నాయి. అట్లాగే మీరు అన్నట్టు 130 మందిని అతను సిబ్బందిగా ఏర్పాటు చేసుకొని అధికారం కోల్పోయేంత వరకు అతను ఏ విధంగా సోషల్ మీడియాని మెయింటైన్ చేశాడో మనందరికీ తెలుసు. సజ్జల భార్గవ్ రెడ్డి తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, అన్ని శాఖల మంత్రి అతనేనని చెప్పిన ఆ పార్టీలోంచి బయటకు వచ్చిన వాళ్ళు కావచ్చు, నాటి ప్రతిపక్షాలు కావచ్చు, ఆయన గురించి ఏ విధంగా మాట్లాడాయో మనకు తెలుసు. రైట్. తండ్రి కొన్ని రోజులు అజ్ఞాతానికి వెళ్ళిపోయాడు. కొడుకుని తప్పించేసి అంజిరెడ్డి అనే అతన్ని తిరిగి సోషల్ మీడియాలో పెట్టారు. కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాంగల్లోనే వాళ్ళు చేసిన దానికంటే రెండింతలు చేస్తారని వాళ్ళు ఊహించారు. రైట్. వాళ్ళు పెట్టిన కేసులు కావచ్చు, అరాచకాలు కావచ్చు, పోలీసులు అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎలా ప్రవర్తించారో తెలుసు కాబట్టి దానికి రెండింతలు వీళ్ళు చేస్తారని భయపడిపోయి మొట్టమొదటే అతను తప్పించారు. రైట్. తర్వాత ఈయన కూడా కొన్ని రోజులు దూరంగా ఉన్నాడు. తర్వాత కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఇప్పుడు పార్టీ ఎవరి చేతిలో ఉందో తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అని అందరూ అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతిలో పార్టీ అయితే లేదు, ఇది వాస్తవం. రైట్. కాబట్టి ఎవరైతే వెనకుండి చక్రం తిప్పుతున్నారో తిరిగి వాళ్ళ మనిషి కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకొని వచ్చి అతన్ని మళ్ళీ ఫ్రంట్ పేజీలో కూర్చోబెట్టారు. ఇంతగా చక్రం తిప్పుతుంది ఎవరు? సతీమణి. అవునా? అనుమానం ఏముంది? మీరు చూడండి, రాజశేఖర రెడ్డి కుటుంబ చరిత్ర మొత్తం ఒకసారి పైనుంచి కింద తీసుకురండి. వాళ్ళ తాత గురించి మనకొద్దు. వెంకటరెడ్డి, రాజారెడ్డి ఆయన రాయలసీమ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి కంటే ఎక్కువ పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఏ రకంగా? అతనే ఒక రకంగా ఎదురు తిరిగిన వాళ్ళని ఏ విధంగా అణిచివేసి అవసరమైతే చంపేసి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అతను. ఓకే. సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని కడప జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం రావడానికి కారణం అతనే. ఆ తర్వాత అంటే కొన్నిసార్లు తెలుగుదేశం ప్రభుత్వం ఉనికిని చాటుకున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగానే అతను ఉన్నంత వరకు అతని పెత్తనమే సాగింది. ఓకే. అతను ఏ చేయాలంటే అది చేసేవాళ్ళు. రాజశేఖర్ రెడ్డి మనసులో మాట ఆయన చెవికిళ్తే ఆయన అమలు చేసి పెట్టేవాడు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఈ స్థాయిలో కొనసాగడానికి కారణం అటు రాజారెడ్డి, ఇటు వివేకానంద రెడ్డి. గమనించుకోవాలి, ఇద్దరు పాత్ర ప్రముఖం. ఓకే. ఇతను మనసులో మాటని ఇద్దరు అమలు చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఇతను రాజకీయంగా ఎప్పుడూ అసమ్మతివాదిగానే ఉంటూ నిత్యం తిరుగుబాటుదారుడిగా ఉంటూ ఆ పార్టీలో ఇతను ఎన్ని వేషాలు వేసినా గడిచిపోవడానికి కారణం ఏంటంటే ఆ జిల్లాలో ఆ పట్టుని అలా నిలుపుకుంటూ రావటం అనమాట. ఓకే. ఏ నాయకుడు ఏ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ విధంగా మెయింటైన్ చేసుకోలేకపోయాడు. ఓ రకంగా రాయలసీమ మొత్తానికే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీలో తిరుగుదేని నాయకుడిగా రాజశేఖర రెడ్డిని చూపించే క్రమంలో వాళ్ళ తండ్రి పాత్ర చాలా ప్రముఖం. ఓకే. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి బ్యాక్ స్టెప్ వేస్తూ రాజకీయంగా వాళ్ళ తండ్రి మరణం తర్వాత అతనికి ఒక తత్వం బోధపడింది. మనం అనుకున్నంత ఈజీ కాదు మన ప్రత్యర్థులు, వాళ్ళతోటి రాజీ పడకపోతే మన భవిష్యత్తే కాదు మన కుటుంబ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అని చెప్పని అతను భావించినందువల్లే వాళ్ళ జోలికి వెళ్ళాల. ఇది చాలా మంది గమనించుకోవాలి. అంటే రాజకీయంగా ఎంత తెలివిగల్లాడో రాజశేఖర రెడ్డి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నా కళ్ళ ముందే తిరుగుతున్నారు, వాళ్ళని నేనేమి చేయట్లేదు, నాకు కోపం అనే నరం తెగిపోయింది, ఇలాంటి వేదాంతాలన్నీ రాజశేఖర రెడ్డి నోటెమ్మటి వచ్చినాయి. మరి అధికారంలో రాంగలను ఏం చేశాడు? తనకి ప్రధాన ప్రత్యర్థులు అనుకుంటున్న పరిటాల రవి కావచ్చు, అలాంటి వాళ్ళందరిని కూడా ఏ విధంగా తొత్తుముట్టించాడో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. అంటే తన భవిష్యత్తే కాకుండా తన కొడుక్కి రాజకీయంగా ఎవరు అడ్డం రాకూడదు, ఆ కొడుకు భావించినట్టుగా 30-40 సంవత్సరాలు మేమే ఏలాలన్న ఉద్దేశంతో ఆ చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు రాజశేఖర రెడ్డి. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు మనం ప్రారంభించినట్టు ఈ సజ్జల భార్గవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, ఈ కడపవాసి అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళ తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వాసనలు వాళ్ళకు పోలేదు కాబట్టి రాజకీయంగా అట్లానే కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి రాకతలికే వీళ్ళు గ్రహించేసి అమలు చేయడం మొదలుపెట్టారు. దీనికి అండదండలన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు ఎవరు అందించాలో వాళ్ళు అందించారు, ఆర్థికంగా అన్నీ కూడా. కాబట్టి సోషల్ మీడియాలో అధికారంలో ఉండగా వాళ్ళు ఇష్టారీతిగా సాగించారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతో పాటు కొందరు సోషల్ మీడియా వాళ్ళు ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి మీద వీళ్ళ మీద ఇప్పుడు ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఆధారాలు స్పష్టంగా దొరికి 130 మందితోటి అతను ఒక ప్యానల్ని ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ వాళ్ళే అధికారంలో ఉన్నట్టు కొనసాగిస్తున్న దాంట్లో ఇప్పుడిప్పుడే కొంచెం చర్యలు కనపడుతున్న నేతలకి మళ్ళీ పాత రోజులు వాళ్ళకి గుర్తొచ్చినాయి అని అయితే నేను భావిస్తున్నాను. అయితే ఇప్పుడు భారతీదేవి గారి చేతిలో పార్టీ ఉందని మీరు ఎలా అనగలుగుతున్నారు అంటున్నా? భారతీరెడ్డి గారి చేతుల్లో పార్టీ ఉంది అంటే విజయసాయిరెడ్డిని ఎప్పుడైతే దూరం చేసి బాలాజీ గోవిందంపని అక్కడ తీసుకుని వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబీకులు మొత్తం ఒక్కొక్కళ్ళు పార్టీకి దూరం అయ్యారు. గమనించండి, మీరు ఎవరు లేరు. ఒక్కళ్ళని చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని తీసేసి, ఎందుకంటే అతను రాజశేఖర రెడ్డి కొడుకు, ఆ బొమ్మ ఈ బొమ్మ రెండు కావాలి, ఆ చరిష్మా కావాలంటే అతను ఉండాలి. కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆనాడు రాజకీయంగా ఒక వెలిగిన వాళ్ళు ఎవరైనా సరే ఆ కుటుంబం వాళ్ళు ఈరోజు ఒకళ్ళని చూపించండి. మీరు తల్లి లేదు, జగన్మోహన్ రెడ్డి తల్లి రాజశేఖర రెడ్డి భార్య ఈరోజు ఆమె పార్టీలో లేదు, చెల్లి లేదు, వివేకానంద రెడ్డి కుటుంబం లేదు, వివేకానంద రెడ్డి కూతురు లేరు, అసలు ఆయనే లేడు. మరి మీరు చెప్పండి. అప్పుడు దాకా నడిచిన విజయసాయి రెడ్డిని పక్కన పెట్టేశారు. ఇలా ఒకళ్ళు కాదు, రైట్, రాజశేఖర రెడ్డికి ఆత్మీయులు, ఆయన మాట వేదవాక్గా భావించేవాళ్ళు అనుకున్న నాయకులు ఈరోజు ఎవరున్నారు ఆ పార్టీలో? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి నామస్మరణ చేసేవాళ్లే తప్ప ఎవరున్నారు? రైట్. నిజంగా రాజకీయంగా రాజశేఖర రెడ్డి అభిమానులు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఉన్నారు. త్వరలో అది కూడా బయటకు వస్తుంది. అందుకే ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు. వాళ్ళకి సీను కనపడతా ఉంది కాబట్టి, జరుగుతున్న విషయాలన్నీ అర్థమవుతుంది కాబట్టి, ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా అక్కడి నుంచి వచ్చిన కాగితం ద్వారా చూసుకొని మాట్లాడేలా తప్ప అక్షరం పళ్ళు పోయినా అక్షరం చెప్పకపోయినా ఏం జరిగిద్దో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు జరుగుద్ది, బాత్రూమ్ గుర్తొచ్చింది. ఎవరికండి? నాయకులకి, ఎవరికైనా సరే. ఓకే, ఎవరికైనా సరే. సరే, ఆ భయం కొద్దే ఈ రోజు వాళ్ళు అక్కడ ఉంటున్నారని అయితే నేను భావిస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ సజ్జల భార్గవ రెడ్డి చూస్తే విచారణలో పెద్దగా చెబుతున్నది ఏమీ లేదు. చెప్పడు కూడా. ఎందుకు చెబుతాడు? నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. మొత్తం చూడండి మీరు, ప్రారంభం నుంచి అధికారులు ఆ విధంగానే ఉన్నారు, రాజకీయ నాయకులు ఆ విధంగానే ఉన్నారు, మరి క్రిమినల్స్ అదే విధంగా ఉన్నారు. ఎవరికి తెలుసు? ఇక్కడ ఒకటైతే చేసినట్టు ఒప్పుకోవాలి, లేదా చేయనట్టు ఖండించాలి. ఈ రెండు కాడ మధ్యస్థంగా సమాధానం చెబితే తప్పు జరిగినట్టు అర్థంగీకారం కాదు. తెలీదు, గుర్తులేదు అన్నానంటే ఖచ్చితంగా చేసినట్టే. అంతే జరుగుతుంది. అదే ఇప్పుడు ఒకటండి, ఇక్కడ నా ముందు సాక్ష్యం పెడతారు. అవును, నేను
ఎక్కడి నుంచి ఎట్లా బయలుదేరి వచ్చాను మీ దగ్గరికి నేను చెబుతా. నేను కారెక్కి వచ్చాను, ఇవాళ టైట్గా ఉండే పెట్రోల్ డీజిల్ నాకు వాడు 1000 అడిగాడు, తప్పనిసరి పరిస్థితులు వేసుకుని వచ్చాను, మీరు పే చేయండి అంట. నేను షేర్ ఆటోలో వచ్చుంటా, నాకు 100 రూపాయలతో పని అయిపోయింది. ఇక్కడ 1400 నా జేబులో మిగిలినట్టే కదా. అంతేగా. రైట్. మీకు ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి బయట పెట్టుకున్నారు కాబట్టి, నా దురదృష్టం కొద్దీ ఆటో డైరెక్ట్గా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి పక్కనే వెళ్తుంది కదా. నాతో పాటు 4 దిగారు, తలా 20 రూపాయలు 30 రూపాయలు ఇక్కడ ఇచ్చారు, బయటపడిపోయింది కదా. అది తీసుకొచ్చి మేము ముందు పెడతా, నా ముందు పెడతారు కదా, నేను నోరేళ్ళ పెట్టాలి కదా. ఇక్కడ కూడా జరుగుతుంది అది. పక్కా సాక్ష్యాధారాలని అందుట్లో ఎవరైతే గతంలో వర రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం పెట్టారుగా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు తప్పించుకోలేని పరిస్థితుల్లో, తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో తప్పటడుగులు వేస్తున్నారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకా తప్పటడుగులు వేస్తున్నారు. వాళ్ళు వేసే ప్రతి తప్పటడుగు ఏ కాడికి వాళ్ళకి ఊబిలోకి వెళ్ళిపోతుందే తప్ప వాళ్ళకి ఒడ్డు అనేది కనపట్టలేదు. రైట్. సో ఇక సజ్జల భార్గవరెడ్డి మరి వాళ్ళ నాయన సజ్జల రామకృష్ణారెడ్డి బాగా టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకే కదా ఈ రోజు ఒబ్బో మచ్చి వచ్చి చాలా మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతనికి ఒక సీన్ అర్థమైంది. ఇప్పటిదాకా అదృశ్య శక్తి రక్షిస్తారు అని భావించారు. ఇప్పుడు అదృశ్య శక్తికే ఆటంకాలు ఏర్పడ్డాయి కాబట్టి వాళ్ళు ఇల్లు ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చున్నారు. మీ తిప్పలమీడి వర్మన్నారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డిలో వస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ అదే. ఇది గమనించుకోవాలి. రైట్. ఇక దాని తర్వాత కడప హత్య గురించి మనం తీసుకోవాలి. పెద్ద దస్తగిరి, దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఆయన కూడా ఇక్కడ ఆయన ఆస్తి పత్రాలు 30 డాక్యుమెంట్లు 30 పత్రాలు దొరికినాయని చెప్పేసి అది ఒకటి. అలాగే డిప్యూటీ మేయర్గా నిత్యానంద రెడ్డి ఆయన ఇప్పుడు సడన్ గా ఎందుకు అబ్స్కాండ్ అయినట్టు, ఏంటి అసలు దీని వెనకాల మతలబు? ఇప్పుడు పెద్ద దస్తగిరి నిత్యానంద రెడ్డికి మేయర్ మాజీ మేయర్, కడప మాజీ మేయరు, తర్వాత కమలాపురానికి 2 సార్లు శాసనసభ్యుడు. అవును, రవీంద్రనాథ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి స్వయాన మేనమామ, అతనికి బెనామీ. ఎవరు? ఈ పెద్ద దస్తగిరి. ఎందుకు అంటున్నామంటే బెనామీ అని, మీరు అన్నట్టు చాలా పత్రాల్లో వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు 100 కోట్ల పైన, అంటే ప్రభుత్వ విలువలతోటి 100 కోట్ల రూపాయల పైన కనపడుతుంది. అంటే అందాజుగా మొత్తం విలువ ఒక 500 కోట్ల రూపాయల కనపడతా ఉంది. పెద్ద దస్తగిరి ఆ ప్రాంతంలో సెటిల్మెంట్ ఏం చేయాలన్నా, రౌడీయిజం ఏదన్నా చేయాలన్నా, ఎవరి మీద కన్నా దౌర్జన్యంగా వెళ్ళాలన్నా అన్నిటికీ అతను వినియోగించుకుంటా ఉండేవాళ్ళు. వీళ్ళకి అతను బ్యాక్ బోన్ గా ఉంటా ఉండేవాడు. ఈ నిత్యానంద రెడ్డి కావచ్చు, లేకపోతే ఈ ఎవరైతే రవీంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో అతను కావచ్చు, వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ కుమారుడి పేరు మీద ఆస్తి పత్రాలన్నీ ఇతని దగ్గర ఎందుకు ఉన్నాయి? సహజంగా మనం ఏదన్నా పొలం కొనుక్కున్నా, లేకపోతే ఒక స్థలం కొనుక్కున్నా, ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నా, లేకపోతే ఒక వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకున్నా మన పేరు మీద ఉంటుంది, లేకపోతే మన బావమర్ది పేరు మీద ఉంటుంది, తమ్ముడు పేరు మీద ఉంటుంది, ముఖ్య స్నేహితుడి పేరు మీద ఉంటుంది. మరి ఇతని పేరు మీద ఇతని ఇంట్లో ఎందుకు ఉన్నాయి? వాళ్ళకి సంబంధించిన అన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు. దీన్ని బట్టి మనకు అర్థమైపోతా ఉంది కదా. రైట్. ఇప్పుడు అతన్ని చంపితే ఎవరికి లాభం? చంపిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చంపిన వాళ్ళు ముందు రోజు నిత్యానంద రెడ్డి ఇంట్లో ఉన్నారు. అవును. చంపిన 3 గంటల తర్వాత నిత్యానంద రెడ్డి ఇంట్లోనే ఉన్నారు. ఏం అవసరం వచ్చింది నిత్యానంద రెడ్డికి? వాళ్ళు అక్కడ షెల్టర్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పైపెచ్చు గాంజా బ్యాచ్ ఘర్షణలో ఇలా జరిగింది అని చెప్పి చిత్రీకరించారు. ఇదొక కథ. తర్వాత వాళ్ళ దాంట్లో ఎక్కడా దాని గురించి రాయలా. ఇక తెలుగుదేశం పార్టీకి దుమ్మెచ్చి పోసే కార్యక్రమంలో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇక్కడ దస్తగిరి చరిత్ర ఏంటి, నిత్యానంద రెడ్డి చరిత్ర ఏంటి, అసలు ఆ కడప జిల్లా చరిత్ర ఏంటి, ఇవన్నీ బయటికి తీసుకొస్తున్నారు. కాబట్టి ఒక్కోటి ఈరోజు అక్కడ కోయా ప్రవీణ్, అవును, ఆయన ఆధ్వర్యంలో పోలీసు, ఆయన ఇప్పుడు ఆ 2 జిల్లాలకు ఆయనే బాస్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో అక్కడ ఎవరైతే నిత్యానంద రెడ్డికి సహకరించిన వాళ్ళు ఉన్నారో, ఇతని మీద దాడి జరగబోతున్నా తెలిసి కూడా సహకరించిన వాళ్ళు ఉన్నారో, ఎమ్మంటనే వాళ్ళందరినీ గుర్తించేసి వాళ్ళు లోపాయికారిగా వాళ్ళకి లొంగిపోయారు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టేసేసి ఎంత వేగవంతంగా ఈ బయట తీసుకొస్తున్నాడు కాబట్టే నిత్యానంద రెడ్డి ఈరోజు పరారీలో ఉన్నాడు. ఓకే. దొరికితే మొత్తం బయటకు రావాలి కదా. అవును. కాబట్టి అతను పరారీలో ఉన్నాడు. ఇంకా 4 రోజులు 5 రోజులు 10 రోజుల లోపు అతనైతే పట్టుకుంటారు.
అందుట్లో అనుమానమే లేదు. ఎక్కడున్నా కూడా వదిలిపెడతారని అయితే నేను భావించట్లా. అసలు అతను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదే కదా. ఇది రవీంద్రనాథ్ మేయర్గా చేసిన రవీంద్రనాథ్ రెడ్డి శాసనసభ్యుడైనా కూడా, ఇప్పుడు మాజీ అనుకోండి, ఆయనకు సంబంధించిన ఆస్తుల పత్రాలు ఇతరింట్లో నిత్యానంద రెడ్డి కావచ్చు, ఇతరింట్లో కావచ్చు, ఎట్టా దొరికినాయి. ఈరోజు ఇన్ని వివరాలు బయటికి కనపడతా ఉంటే అతన్ని గాంజా బ్యాచ్ చంపారు అని చెప్పని వాళ్ళ దాంట్లో ఎందుకు ముందుగా వార్తలు రాయాలి? మామూలే కదంటే, ఇదేం కొత్త కాదు కదా మనకి. నేను అనేది ఒకరోజు ఒక్కసారి పొరపాటు జరగచ్చు, రెండోసారి తెలియక రాయొచ్చు. ఎట్లా అవుద్ది? రెండోసారి పదే పదే తెలియక రాయొచ్చు. ఒక్కోసారి పదే పదే ఆ విధంగా వాడు రాస్తూ ప్రభుత్వం మీద ఈ విధంగా నిందలేస్తూ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నీలాప నిందలు రాస్తూ ఉంటే వాళ్ళు ఆ విధంగా కొనసాగుతూ ఉంటే ఈ ప్రభుత్వ పెద్దలు చూస్తా ఊరుకోవడం అనేదే కదా వాళ్ళకి ఈ రోజు అవకాశానికి దారిచ్చింది. లేకపోతే నోరు మూసుకొని అన్ని పత్రికలాగా వాస్తవాలు రాస్తా ఉండేవాళ్ళు, లేదంటే ప్రభుత్వం లోపాలు ఏదైనా ఉంటే చూపుతా ఉండేవాళ్ళు కదా. అది చూపిస్తే ఎవరు మాట్లాడతారో శుభ్రంగా ఉపయోగం కదా వాళ్ళకి. ఇంకా పదే పదే అబద్ధాలు రాస్తున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అంటే కూటమి సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదాసీనత అందరికీ తెలుసు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అభివృద్ధి గురించి తప్ప ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన ముందు వెళ్ళడు కాబట్టి ఆయన్ని సరే ఆయన పట్టించుకోలేదంటే ఒక అర్థం పరమార్థం అని ఉంది. మిగిలిన వాళ్ళందరికీ ఏమైందండి? ఎందుకు చర్యలు ఉపక్రమించట్లేదు? ఏమైపోయారు? 135 మంది శాసనసభ్యులు ఉన్నారే, 16 మంది లోక్సభ సభ్యులు ఉన్నారే, రాజ్యసభ సభ్యులు ఉన్నారే, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారే, ఇప్పుడు కొత్తగా చేసిన కమిటీ వాళ్ళు ఉన్నారే. రైట్. ఎందుకు వీళ్ళు మెలకొండ కూర్చుంటున్నారు? ఎందుకు దాని మీద అంటే వాళ్ళిద్దరు మాట్లాడలేదు నేను అంటలేదు. చర్యలేవి ఆ పత్రిక మీద చర్యలేవి? రైట్. కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ 95 ముఖ్యమంత్రి కావాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. ఇక తర్వాత విజయసాయి రెడ్డి ఈయన మళ్ళా ప్రెస్ మీట్ పెట్టారు. వ్యవసాయం కూడా అయిపోయినట్టుంది, మళ్ళీ రాజకీయ పార్టీ అంటున్నారు, మీడియా కూడా పెట్టుకుంటే. అంటే మీరు ఏమైనా చిత్రీకరించారంటే వ్యవసాయం ఎట్లా చేశాడు, ఏంటి, ఎలా, ఏంటి, ఎంత? అలా కాదు, మొన్న సోదాలకు వెళ్ళినప్పుడు ఒక 6 లక్షల రూపాయలు ఉన్నాయి నాకు వ్యవసాయం ద్వారా వచ్చినాయి అన్నారు. అంటే నేను అనుకున్నాను ఆయన వ్యవసాయం చేస్తా అన్నారు కదా, ఆ వ్యవసాయం ద్వారా 6 లక్షల రూపాయలు అంటే ఏం పండించాడు, ఎవరికి ఇచ్చాడు, ఎవరు డబ్బులు ఇచ్చారు, అది వాళ్ళు చూసుకుంటారులేండి. ఏం పండించారో, ఎంత పండించారో. సో 6 లక్షల రూపాయలు ఉన్నాయి, దాన్ని పట్టుకోవడానికి లేదు, నేను వ్యవసాయం ద్వారా అన్నారు కాబట్టి వ్యవసాయానికి సంబంధించింది. రైట్. సో ఇక ఈ వ్యవసాయం అయిపోయింది, మళ్ళీ రాజకీయ పార్టీ అంటున్నారు, ఇది అన్నారు. ఓకే, పెట్టుకో, రాజకీయ పార్టీ ఎవరు పెట్టద్దంటారు, ఛానల్ అది కూడా మీ హక్కు, కాదని అంటారు. కాకపోతే పదే పదే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వృద్ధుడు, వయసు మిరిపోయింది, ఏదేదో చెప్తున్నారు. ఇప్పుడు ఈయన యువకుడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విజయసాయి రెడ్డికి వ్యత్యాసం ఎంత? ఒక 7 సంవత్సరాలు అనుకోండి, బహుశా 7 సంవత్సరాల్లోనే ఆయన వృద్ధుడు, ఈయన యువకుడు ఎలా అయ్యాడు? పైగా ఈయనకి పదే పదే ఇదే విషయం పైన మాట్లాడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లా. ఏమై ఉంటుందంటారు అసలు? ముందు ఆయన అంతరార్థం జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీని అసలు టచ్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంటర్ అయిద్దా? రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎంటర్ అయిందా? సంబంధం సెంట్రల్ గవర్నమెంట్. అవును. సెంట్రల్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అవుతారు? ఫలానా వ్యక్తి వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటేనే దిగుతారు. మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పని ఆధారాలు స్పష్టంగా దిగుతారు. అవును, నిర్ధారించుకొని దిగుతారు, వాళ్ళు ప్రవేశిస్తారు. అవును. మరి ఇక్కడ వాళ్ళ ఆధారాలు దొరికిన తర్వాత ఎన్నాళ్ళు అవుతుంది ఈడీకి వీళ్ళు ఇచ్చి? ఎన్నాళ్ళు అవుతుంది ఈడీ దాంట్లో ఎంటర్ అయ్యి? కానీ ఇప్పుడు దాకా ఎందుకుంది? ఆధారాలని పరిశీలించి. అవును, ఒకే రోజు నీ ఒక్కడమే చేయలేదుగా, ఒకటి ఎట్ టైం అందరి మీద పడింది. నాగేశ్వరరావు దగ్గర పడింది, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పడింది, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కేసిరెడ్డి వీళ్ళందరి మీద పడింది కదా. అవును. మరి వీళ్ళందరి మీద పడ్డప్పుడు నీ ఒక్కడవే నువ్వు ప్రత్యేకంగా మాట్లాడావు, అంత ఫ్రస్ట్రేషన్ లో నువ్వు మాట్లాడావు అంటే ఈడీ ప్రభావం ఎంత ఉందో నీకు గతంలో గుర్తుంది కదా. అవును. 16 నెలలు కారాగారంలో నిన్ను కూర్చోబెట్టారు కదా, ఆ రోజు గుర్తు రాలేదా? అంటే ఆ రోజు ఏ విధంగా ఎవరు వచ్చారు? ఎందుకు లోన కూర్చున్నావు? ఎవరిని రక్షించడానికి లోన కూర్చున్నావు? ఎవరి విషయాలు బయట పెట్టకుండా నువ్వు లోన కూర్చున్నావు 16 నెలలు. ఈ రోజు ప్రథమ ముద్దాయి నువ్వు, నేను 5వ ముద్దాయిని చేశారు, ఇది చాలా తప్పు చేశారు. ఓకే. ఎందుకు ప్రథమ ముద్దాయి అంటే ఒక పాలసీని తయారు చేసేది ఎవరు? మంత్రివర్గ సమావేశంలో, లేదంటే ఆ మంత్రి శాఖలో, ఆ మంత్రి ఆధ్వర్యంలో
దానికి చీఫ్ సెక్రటరీగా ఎవరైతే ఉంటారో ఆయన ఆధ్వర్యంలో, ఆయన కార్యాలయంలో, లేదంటే చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో దాని గురించి మాట్లాడతారు, పాలసీని తయారు చేస్తారు, దాన్ని తీసుకొచ్చేసి మంత్రివర్గంలో పెడతారు. మంత్రివర్గం ఆమోదం అయిన తర్వాత తీసుకొని వెళ్ళి శాసనసభలో పెట్టి తీర్మానం చేసి ఆమోదం పొందిన తర్వాత అమలు చేస్తారు. అవును. అసలు నీ ఇంట్లో 2 చోట్ల నీ ఇంట్లో దాన్ని మేము మాట్లాడుకున్నాము, మేము ఈ 5గురం కూర్చున్నాం, వాళ్ళ 5గురు నా దగ్గర నాకు కూర్చున్నారు, మేము మాట్లాడుకున్నాము అని చెప్పి నీ అల్లుడికి అన్న అయినటువంటి అరవిందో ఫార్మసీ శరత్చంద్రారెడ్డి ద్వారా 100 కోట్ల రూపాయలు రుణం నువ్వు ఎందుకు ఇప్పించావు? ఇక్కడే దొరికిపోయావు కదా నువ్వు. కాబట్టి నాకేం సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు నన్ను కావాలి ఇరికించంటే నువ్వు పెద్ద తోపు తురుమి, ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేశావు, రాజకీయ చతురుడివి, నువ్వు వస్తే ఎలక్షన్లో నిలబడితే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పి భయం పుట్టి నిన్ను అక్రమ కేసు పెట్టారా? ఎప్పుడన్నా ఎక్కడైనా సరే నువ్వు ప్రజాక్షేత్రంలో గెలిచిన వ్యక్తివా? లేదంటే రాజశేఖర రెడ్డి రాకతలికి నువ్వంటే ఎవడో తెలుసా? తెలీదు. కానీ వచ్చిన తర్వాత తెలుసా? జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల్లో అరెస్ట్ చేసిన తర్వాత విజయసాయి రెడ్డి అనే అతను ఆర్టరీగా ఉన్నాడు, రెండో ముద్దాయి అని చెప్పిన తర్వాత నీ ముఖార విందం ప్రజలకు తెలిసింది. ముఖార విందం, రైట్, మంచి పదం వాడారా. ఈ రోజు నువ్వు వయసు గురించి మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు పూర్తయిపోయిన 20వ తారీఖు నాటికి. అవును. ఈ రోజు కూడా ఆయన కింద కూర్చొని బాజా పట్టేసుకొని ఆయన అంతటా ఆయన లెగుస్తూ ఉన్నాడు. నీ నాయకుడు ఏం చేస్తున్నాడు? లేపాలిగా, 4 పట్టుకొని లేపాల్సి వస్తుంది. నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు. నువ్వేమైనా సెలేసుకుని ఉంటావా? మృత్యుంజయుడువా? నువ్వేమన్నా అశ్వత్థామ వారసుడువా లేకపోతే హనుమాన్ వారసుడువా? ఏ ఉద్దేశంతో చెబుతున్నావు నువ్వు? అసలు అయినా నీ నోటెమ్మట ఆ మాట వచ్చిన తర్వాత ఏం చేస్తుందయ్యా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో? ఏం చేస్తుంది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సభ్యులు? ఎవరు ఏం చేస్తున్నారు ప్రభుత్వం? ఎందుకు అతను నోటీస్ ఇవ్వలేదు? ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు ఇప్పటి వరకు? వీళ్ళకి ఎవరికి బీపీలు రాలేదేమోలేండి. భయమేమో, అతను అన్నది కరెక్టేమో. విజయసాయి రెడ్డిని చూసి వీళ్ళందరూ భయపడుతున్నారేమో, తరక సజ్జలు పడుతున్నాయేమో, అతను ముట్టుకుంటే ప్రభుత్వం పోయిద్దని భయపడుతున్నారేమో. టీడీపీ అంత పవర్ఫుల్ ఏమో, అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నాడేమో. ఓకే. ఈ ముఖార విందాన్ని చూసి, ఈయన వాక్పటిమ చూసి, ఇతనుకున్న రాజకీయ చరిత్ర చూసి, సోషల్ మీడియా అంటే ఓకే, అతను పెట్టుకోవచ్చు, పార్టీ కూడా పెట్టుకోవచ్చు, మనమే వద్దనం. అంతేగా, చాలా మంది పార్టీ పెడుతున్నారు, ఇతను కూడా పార్టీ పెట్టుకుంటాడు. 3వ ప్రత్యామ్నాయం కావాలంట. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ చూశారు, వేస్ట్ అన్నారు, దీన్ని చూశారు, వేస్ట్ అంటున్నారు, కాబట్టి 3వ ప్రత్యామ్నాయం చూస్తారు, అందుకోసమే నేను పార్టీ పెడుతున్నా అన్నాడు. మంచిదే. అసలు నువ్వు పార్టీ పెట్టేలో బయట ఉంటేగా. ఈరోజు ఈడీ వీలైనంత తొందరలో ఎవరెవరు సోదాలు నిర్వహించిందో, ఎవరెవరు ఆధారాలు స్పష్టంగా ఉన్నాయో, దేశ విదేశాలకు ఎవరి ద్వారా తరలించబడ్డాయో, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళ ద్వారా, అంటే వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పామంటే మిథున్ రెడ్డి ఏజెన్సీ ద్వారానే కదా డబ్బులన్నీ వసూలైంది. అవును. ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి, ఎవరికి తరలించాలి, ఎవరి దగ్గర పంపించాలని చూసుకుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఏ కంపెనీలకు పంపించాలని చూసుకుంది బాలాజీ గోవిందప్పే కదా. ఇది మీరు నేను చెప్పట్లా, అవును, సిట్టు వాళ్ళు చెప్పింది కరెక్ట్. అదే మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మామూలుగా రచ్చ చేస్తాడు, అట్లాంటిది ఇప్పుడు ఎక్కడ మాట్లాడతలేదు ఏంటంటే? ఇంకెక్కడ మాట్లాడతారు ప్రసాద్ గారు? మాట్లాడే అవకాశం ఎవరికి ఉంది? ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఏం మాట్లాడితే ఎక్కడ దొరికిపోతాను భయం వాళ్ళకి, అందుకని మాట్లాడట్లేదు. అందుకని మాట్లాడట్లేదు. లేకపోతే పక్కన ఈ కేసులు గోల, మొన్న మోహిత్ రెడ్డి 40 కూడా తీసుకెళ్లారు విచారణకి. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా యాక్సిస్ కట్ అయిందని చెప్పి స్టాక్ వస్తుంది. ఇక అన్ని విధాల దెబ్బ పడుతుందని చెప్పేసి ఎందుకు వచ్చిన గోల అనుకుంటున్నారా ఏంటి? అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర యాక్సిస్ కట్ అయిందని అయితే నేను ఏది భావించట్లా. ఓకే. ఎందుకంటే చాలా విషయాలు అతనికి తెలుసు కాబట్టి, ఈ డబ్బులు ఎలా ఎక్కడెక్కడ పంపించిన విషయాలు అతనికి ఉన్నాయి కాబట్టి, అతని అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఇక్కడ గమనించుకోవాలి. అతని అవసరం జగన్ లేకపోయినా కానీ తప్పదు. విజయసాయి రెడ్డి లాగా విజయసాయి రెడ్డి లాగా అంటే నేను ఒప్పుకోను. విజయసాయి రెడ్డిది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆత్మే. ఓకే.
మీరు జగన్మోహన్ రెడ్డి మీద అతను కోపంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి నా 2వ స్థానాన్ని తీసివేశాడు, నా రాజకీయ భవిష్యత్తు నాశనం చేశాడు, నా ఆర్థిక మూలాలు దెబ్బతీశాడు అని కనుక విజయసాయిరెడ్డి భావించుంటే ముందుగా సరాసరి ఈడీ దగ్గరికి సిబిఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రావటం కదా ఈయన వెళ్ళాలి. ఈయన వెళ్ళి ఆ రోజు నుంచి జరిగినవన్నీ చెప్పేవాడుగా. అదే ఈడీ రావటం కదా వీళ్ళ దగ్గరికి, ఈయన వెళ్ళి చెప్పేవాడు కదా, మద్యం కుంభకోణం గురించి చెప్పేవాడు కదా. కానీ ఎక్కడ చెప్పట్లా. మీరు అంటే ఒక పాయింట్ గుర్తొచ్చింది నాకు. నీకు ఒక్క కొడుకు కదా, ఎంత కావాలి నీకని చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన మాట్లాడతాం. అసలు ఆయన పిల్లలు లేరుగా. విజయసాయి రెడ్డి మరి ఈ మధ్య ఎవరు ఉన్నారని అన్నారు, పాపం నిజం ఎంత అబద్ధం ఎంతో మాకు తెలియదు. మరీ పర్సనల్ వద్దులే కానీ మామూలుగా పిల్లల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఒక కూతురు కదా, అవును, ఆ కూతురు మ్యారీడ్, మరి ఆయనకి ఒక కూతురే ఉంది, మరి ఆయన అంటే ఆయన దగ్గర ఏం సంపాదన ఏం లేదనా? లేదు, నెలవారీ జీతగాడు కదా. ఓకే, జీతం మీదే బతుకుతూ ఉంటాడు. ఎవరి దగ్గర చేస్తున్నాడు ఆయన ఉద్యోగం? ఎవరి దగ్గర చేస్తున్నాడండి? ఎవరి దగ్గరైనా చేస్తాడు. అట్లా కాదు, నెలవారీ జీతం ఎవరి దగ్గర తీసుకుంటున్నాడని. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వస్తాయి. ఇంకెక్కడి నుంచి వస్తాయి? ఓకే, పేరుకి సిఏ, వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 అధికారంలో వచ్చేంత వరకు, అధికారంలో వచ్చేంత 19లో అధికారంలో వచ్చేంత వరకు. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి, అక్కడ గజం కూడా వదిలిపెట్టల. అదే ఎవరు ఏ వారసుల కోసమని ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఎందుకు ఈ పాకులాటని. ఇందాక ఇంకో మాట అన్నారు, నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది, నాశనం చేసేశారని చెప్పేసి. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలే మనం తీసుకుంటే వయసు పరంగా తీసుకున్నా ఈయనకి ఇంకెంత లైఫ్ స్పాన్ ఉన్నట్టు, ఎంత రాజకీయ భవిష్యత్తు పోయినట్టు. చెప్పానుగా, అతను మృత్యుంజయుడు, అతను చావులేదు. ఓకే, శిలలాగా ఆభరణే ఉంటాడు. కాబట్టి అందుకని పార్టీ పెట్టి అతనికి ఇక చావు అనేది లేదు కాబట్టి అతను ఉన్నంత కాలం అతనే అధికారంలో ఉంటాడు. అదేదో అంజీ సినిమాలో ఆత్మలింగం ఉంటారు చూసారా, విలన్ దానికోసం పగులు పెడతాడు, ఇక నేను నిత్య యవ్వనుడిగా ఉంటాను ఆ టైప్లోనా. అంతే కదా, లింగం దొరికింది. అంతే కదా, అనుమానం ఏముంది? ఈ వయసుకు కూడా హుషారుగా హుషారుగా ఉండడం తప్పేం లేదులేండి. కాకపోతే ఎదుటి వాళ్ళని ఉద్దేశించి వయసుల పైన వాటిపైన ఎప్పుడు మాట్లాడతాను ప్రసాద్ గారి గురించి నేను చెప్పండి నాకు అత్తే. అంతేలే, నా మీద ద్వేషం బాగా పెరిగిపోయి నన్ను ఏమి చేయలేక ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఒక పక్కన నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు అట్లా నా మీద పర్సనల్గా టార్గెట్ చేస్తారు. ఏది పాలసీల పరంగా నా మీద మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు. ఇప్పుడు విజయసాయిరెడ్డి పరిస్థితి కూడా అంతే కదా. 5వ ముద్దాయి, త్వరలో 1వ ముద్దాయి 2వ ముద్దాయి కాబోతున్నాడు. ఓహో, ఛార్జ్ షీట్లో మళ్ళీ మారుతుందా? మారుతుంది, ఎందుకంటే అతను లక్కీ నెంబర్ 2 కదా. ఓకే, అది కాబోతుంది. అందుకోసం అతను ఫ్రస్ట్రేషన్ ఏమో, నేనేంటి నా స్థాయి ఏంటి, నన్ను తీసుకెళ్ళి 5వ ముద్దాయిగా పెడతారా అని చెప్పని బాధపడుతున్నాడు. ఏకాడికి దీంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. లబ్ధిదారుడు అంతటికి సర్వాంతర్యామిగా ఉండి అన్నిటికీ మూలకారకుడు, లబ్ధి పొందినవాడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఉద్దేశాన్ని అతను ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో భాగంగా నాకు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. విషయం అర్థం కాలేదు, విజయసాయి రెడ్డి టార్గెట్ ఎవరిని ఉద్దేశించి ఈ లిక్కర్ స్కామ్ గురించి రాజకేశ్వరరెడ్డి అని మాట్లాడు. ఒకటి, ఆయన ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్గానో హార్డ్గానో టార్గెట్ చేసే సజ్జలానే. సజ్జలకు ఎక్కడా ఈ దీంట్లో లేదు ఇన్వాల్వ్మెంట్. మరి ఇంకెవరిని టార్గెట్ చేసుకుని రాజకేశ్వరరెడ్డి పేరు పెట్టాడు ఆయన? లేదు, చాలా తెలివిగా వచ్చి ఎందుకు చెప్పాడు, సందర్భం కూడా లేకపోయినా అది మూలాలు రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో సిట్టు చాలా లోతుకెళ్ళి విషయాలన్నీ బయటకు తీస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయటం కోసం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తిని తీసుకుని వచ్చాడు బయటికి. విజయవంతంగా అయ్యానని అతను భావించాడు. కానీ రాజశేఖర బాబు యొక్క శక్తి సామర్థ్యాలు అతనికి అర్థం కాల. ఓకే, ఎంత లోతుగా వెళ్ళి ఎన్ని విషయాలు బయట పెట్టాడు అని చెప్పని. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఆధారాలు కావాలిగా. అవును, ఇప్పుడు ఆధారాలు సేకరించే విషయంలో వీళ్ళు వేసే తప్పటడుగుల వల్ల ఓకే వీళ్ళే ఇరుక్కుంటున్నారా? వాళ్ళే ఇరుక్కుంటున్నారు కదా. అది అతని లక్ష్యం కూడా ఏందంటే ఏకాడికి నేను చెప్తే నేనే దాన్ని పాలసీని తీసుకొచ్చాను కాబట్టి నేను చెప్పిందే వాళ్ళు వింటారేమో, జగన్మోహన్ రెడ్డి దగ్గర దాకా వెళ్లకుండా ఇక్కడ వరకు ఆగిద్దేమో, కేసీఆర్ రాజశేఖర రెడ్డి కూడా తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉండాడేమో. ఎందుకంటే నేను పొరపాటు నోరు తెరిస్తే నేను ఉన్నాను అని చెప్పి అతనే స్వయంగా చెప్పాడు కాబట్టి అతని మీద వేసుకుంటే ఇది ఇంకెవరి మీదకి వెళ్తారు వీళ్ళు. అప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా కేసు రాకపోవచ్చు కానీ రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుందిగా జగన్మోహన్ రెడ్డికి.
ఎందుకు నాశనం అయిపోయింది? అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత జరుగుతున్నా కానీ ఆయనకేం తెలియకుండా చేమగుట్టినట్టుగా ఉంటే ఇంకా ఆయన ఏం చేసినట్టు అక్కడ ఆయన సమర్థత ఎక్కడుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఏ ప్రజలకు తెలియదని చెప్పని ఎంపీకి గెలిపించారు, ఏ ప్రజలకు తెలియదని చెప్పని 67 శాసనసభ స్థానాలు ఇచ్చారు, ఏ ప్రజలకు తెలియదని మీకు 151 స్థానాలు వచ్చినాయి. అంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎందుకు పెట్టారని ప్రజలకు తెలీదా? కానీ 43,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని ప్రజలకు తెలీదా? ప్రూవ్ అవ్వలేదు కదా సార్. అయ్యో, అది అంటే ఈడీ ఎందుకు అటాచ్ చేసింది? అసలు అట్లా కాదు. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల అఫిడవిట్ లో ఎన్ని ఆస్తులు ఉన్నాయని చూపించాడు. 2009 నాటికి ఎన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చూపించాడు. నేను అదంతా కాదని అన్నట్లు, కాకపోతే ఇక్కడ ఈ విషయంలోనే ఆ డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకని నేను అడుగు అంటే ఇక్కడ మీరు అన్నట్టు అతను రాజకీయ భవిష్యత్తు శూన్యం ప్రజలు తీర్మానం చేశారు ప్రసాద్ గారు. అది ఓకే సార్. ప్రజలు ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న విధానంలో అయినా ఏదైతే నా మీద వేసుకుందాంలే నేను పోతే పోయాను రాజకేశ్వర రెడ్డి అనుకున్నా, అది ఎలా ప్రొజెక్ట్ అవుతుందంటే అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో 1000 కోట్లు పోయినా స్కాములు చేసినా జగన్మోహన్ రెడ్డి తెలియదా, తెలుసుకోలేడా, అంత అసమర్థుడా అని ప్రజల్లోకి వెళదా? అదే ఇప్పుడు వాళ్ళు నేను ఇందాక ఏమన్నాను, పదే వాళ్ళు తప్పులు చేస్తున్నారు అన్న కారణం కూడా అదే. ఇప్పుడు ఓకే వాళ్ళు గనక జరిగిన విషయాలు ఒప్పుకొని చెప్పితే ఓహో మా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆడని చెప్పని ఆ బ్యాచ్ అన్న తృప్తికరంగా ఉంటారు. ఓకే ఇప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు, పిరికాడు అనుకుంటారు. మీరన్నట్టు అతను తెలియకుండా జరిగినాయి అంటే అసమర్థుడు అనుకుంటారు. దానివల్ల ప్రజల్లో పలసన అవుతాడా? మీరు అన్నట్టు పలసనే కదా అయ్యేది ఖచ్చితంగా, నిస్సందేహంగా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళే జరిగిన లోపాలని, అట్లాగే జగన్మోహన్ రెడ్డి అసమర్థతని, అలాగే జగన్మోహన్ రెడ్డి యొక్క దోపిడీని ప్రజలు ఈ కూటమి ప్రభుత్వం కంటే వాళ్ళే ఎక్కువ చెబుతున్నారు అనేది నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.